మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్ కంటే తెలంగాణ బీజేపీ ఎక్కువగా మాట్లాడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంటి పోరు కంటే కూడా కమలం పార్టీతో కారు దోస్తానా గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. వరంగల్ మీటింగ్లో బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం బాగాలేదని, భవిష్యత్తులో 2 పార్టీలు పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందని ప్రజలు అనుకుంటున్నారంటూ కవిత బాంబు పేల్చింది. పొరపాటున ఆ స్టేట్మెంట్ రాశారో లేదంటే కావాలనే చేర్చారో తెలియదు, కానీ ఆ మాటతో పార్టీ నాయకులంతా కవితపై పడ్డారు. కవిత లెటర్ లీకేజ్ కాగానే పలువురు మంత్రులు, విప్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి కామెంట్లు చేశారు. బీజేపీ సైతం లైన్లోకి వచ్చింది. కాషాయ శ్రేణులు కవిత టాపిక్ అస్సలు వదలట్లేదు. మరీ ముఖ్యంగా ఎంపీ రఘునందన్ రావు రోజుకో సంచలన కామెంట్ చేస్తూ కవిత ఇష్యూ లైమ్ లైట్లో ఉండేలా చేస్తున్నారు. గులాబీ పార్టీ లీడర్గానే రఘునందన్ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. మెదక్లో హరీష్ రావుకు పోటీగా ఎదగడంతో ఆయనే ఇన్ను అణిచివేశారని చెబుతారు. సో మనస్తాపం చెందిన రఘునందన్ కారు దిగేసి కాషాయ కండువా కప్పేసుకున్నారు. కవిత లేఖ తర్వాత తన డైలాగులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని అంటున్నారు. అసలే రఘునందన్ రావు మాటకారి. కవిత ఇష్యూలో సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కవిత మరో షర్మిల అవుతుందంటూ మొదటి రోజే కాకరేపారు. ఆధిపత్యం కోసం, ఆస్తుల కోసం గొడవ పడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత కవిత కొత్త పార్టీ పెడుతుందంటూ ప్రచారం చేశారు. ఆ డేట్ కూడా ఆయనే ఫిక్స్ చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ పెట్టగానే తెలంగాణలో పాదాల మీద నడిచే పాదయాత్ర చేయొచ్చంటూ మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రస్తావించారు. కవిత వ్యూహాలు తన లాయర్ లాజిక్తో రఘునందన్ ముందే పసిగడుతున్నారా, లేదంటే ఆయన తన సోర్సెస్ ద్వారా ఇంటర్నల్ మ్యాటర్ తీసుకుంటున్నారా, కావాలనే బట్టకాల్చి మీదేస్తున్నారా? రఘునందన్ రావు వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందా? అవి ఆయన వ్యక్తిగత స్టేట్మెంట్లా? బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనే ప్రచారం బలపడకుండా జాగ్రత్త పడేందుకే ఇలా కవితపై బీజేపీ నాన్ ఆఫ్ అటాక్ చేస్తుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. మరి మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.